రాజేష్ మీరు ఒకసారి అలాగే హోల్డ్ లో ఉండండి. ఇటు ప్రెసెంట్ రియాజ్ ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో హాస్పిటల్ వద్ద మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, మనం చూస్తున్నాం ఏదైతే ఇటు కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేసిన రియాజ్ అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనపై గన్ ఫైరింగ్ కూడా చేశారు. అసలు ఎందుకు చేసుకొచ్చారు? అసలు రియాజ్ కి సంబంధించిన నేర చరిత్ర ఏ విధంగా ఉందనుకోవచ్చు? 48 గంటల తర్వాత కూడా ఏదైతే రియాజ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ని హత్య చేసిన ఘటనలో రియాజ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న రాత్రి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రియాజ్ పోలీసులు అదుపున్నాడు. నిన్నటి వరకు కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సిపి సాయి చైతన్యతో పాటు డిఐజీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏఆర్ పోలీసులు ఎవరైతే రియాజ్కి సంబంధించి రియాజ్ ఏదైతే చికిత్స పొందుతున్నాడో 4వ అంతస్తులో రియాజ్ చికిత్స పొందుతున్న ఆ వార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఈరోజు రిమాండ్ చేసే అవకాశం ఉంది. నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ గురయ్యారని చెప్పి ఇప్పటివరకే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే రియాజ్ పాత నేరస్తుడు, చాలా వరకు కూడా చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చైన్ స్నాచింగ్తో పాటు పలు దాడుల కేసుల్లో ఉన్నాడు. అంతేకాకుండా ఏదైతే రియాజ్కి సంబంధించి ఇప్పటివరకే చాలా అంశాలు మొత్తం 30-40 నుంచి 40 కేసులు నమోదయ్యాయి. ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజ్ చికిత్స పొందుతున్నాడు. ఇదే హాస్పిటల్ 4వ అంతస్తులో చికిత్స పొందుతున్న రియాజ్ ఏదైతే ఏఆర్కి సంబంధించిన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. అతని వద్ద నుంచి గన్ను గుంజుకొని ఏదైతే తీవ్ర గన్ను గుంజుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఎన్కౌంటర్ చేసినట్టుగా పోలీసులు అయితే వివరాలు బయట తీస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలీస్ కానిస్టేబుల్కి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వెపన్ గుంజుకునే యత్నంలో రియాజ్ రియాక్ట్ అయిన పరిస్థితిని చూసి పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఇప్పుడే సిపి సాయి చైతన్య కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఇక్కడ హడావిడి నెలకొంది. ఎందుకంటే రియాజ్ పాత నేరస్తుడు, ముఖ్యంగా చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మొన్న రాత్రి కూడా పోలీసులు ఏదైతే రియాజ్ తప్పించుకున్న క్రమంలో మొన్న రాత్రి కూడా సారంగపూర్ ఏదైతే ఫామ్ హౌస్ కి సంబంధించి అక్కడ కూడా రియాజ్ పోలీసులపై దాడి చేసే యత్నంలో ఆ రోజు మిస్ అయ్యాడు. నిన్న మధ్యాహ్నం పోలీసుల అదుపులోకి రియాజ్ వచ్చాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో రియాజ్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇవాళ రిమాండ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా చేతికి అలాగే ఛాతికి ముఖానికి గాయాలయ్యాయి కాబట్టి రియాజ్కి ట్రీట్మెంట్ అందింది ఇప్పటి వరకు. అయితే ఈ రోజు రిమాండ్ చేయాల్సి ఉంది. ఈరోజు కోర్టు సెలవు ఉన్నప్పుడు కూడా ఏదైతే స్పెషల్ కేసు కాబట్టి జడ్జి ఇంట్లో రిమాండ్ చేయాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా ఈ ఘటన ఒక్కసారి నిజామాబాద్లో కలకలం రేపింది. ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కసారిగా కేసు కలకలం రేపిందని చెప్పుకుంటూ ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో ఒక్కసారి కలకలం రేపింది. నడి రోడ్డుపై ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ అనే వ్యక్తి కత్తితో పొడవడం, దాని తర్వాత అక్కడ నుంచి పారిపోవడం, దాని తర్వాత అక్కడ లిఫ్ట్ తీసుకొని ఏదైతే అప్సి కాలికి వెళ్ళి అక్కడ షెట్ మార్చుకొని అక్కడ నుంచి మళ్ళీ పరారైనప్పటి నుంచి కూడా నిజామాబాద్ పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ స్పెషల్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం అన్ని పికెటింగ్లు ఏర్పాటు చేశారు. చివరికి రియాజ్ పోలీసుల అదుపులో దొరకడం జరిగింది. కానీ తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో మరోసారి పోలీసులపై దాడి చేయడం, ఏదైతే వెపన్ గుంజుకొని వాలిపైనే మరోసారి దాడి చేయడం లేకపోతే కాల్చడానికి ప్రయత్నించిన నేపథ్యంలో రియాజ్ ప్రస్తుతం ఎన్కౌంటర్ కాబట్టాడని చెప్పి పోలీసు వర్గాల నుంచి క్లియర్ అందుతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున అడవి నెలకొంది. మొత్తం పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున చేరింది. రియాజ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటి వరకు రియాజ్ సంబంధించిన వ్యక్తులు వీడియోలు రిలీజ్ చేయడం, రియాజ్ని కాపాడే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా రియాజ్ కొంతమంది న్యాయవాదులతో సలహాలు తీసుకోవడం అలాంటివి కూడా కొన్ని వినపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒక వీడియో రిలీజ్ అయింది కదా నిన్న, ఏదైతే వీడియో రిలీజ్ అయింది రియాజ్ని అదుపులో తీసుకున్నట్టు వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో పరంగానే రియాజ్ ఆ రోజే ఎన్కౌంటర్ అయినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఎన్కౌంటర్ జరగలేదు. ఈ రోజు పోలీసుల గన్ తీసుకొని ఏదైతే పోలీసులపై దాడి చేస్తున్న నేపథ్యంలో దాడి చేసేందుకు యత్నిస్తుండగా చివరికి రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం ప్రజలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. రియాజ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటి వరకు రియాజ్కి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, దానికి సంబంధించిన నేరస్తుడు పాత నేరస్తుడు కాబట్టి చాలా కేసుల్లో నిందితుడు, గొడవ కేసులు కావచ్చు, చైన్ స్నాచింగ్ కేసులు కావచ్చు, ముఖ్యంగా కాస్ట్లీ బైక్స్ ఏమన్నాయో బైక్స్ చోరీ చేయడం, దాన్ని పార్ట్స్గా విడదీసి మహారాష్ట్ర కమ్మడం, ఇలాంటి నిందితుడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంటే నేరస్తుడిపై చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతి భారీ బందోబస్తు మధ్య చికిత్స నిర్వహించారు. చివరికి బందోబస్తులో ఉన్న ఏఆర్ సంబంధించిన కానిస్టేబుల్ కావచ్చు తనపై గన్ను గుంజుకొని కాల్చే ప్రయత్నంలో చివరికి
ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిపి సాయి చైతన్య దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఒకవేళ మరికొద్ది సేపట్లో రియాజ్కి సంబంధించిన మృతదేహాన్ని ఏదైతే బాడీ ఉందో అది కిందికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో సిపి సాయి చైతన్య కూడా దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఇటు ఏదైతే రియాజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడో సో అదే హాస్పిటల్ వద్ద ఇప్పుడు భారీగా అక్కడికి జనం కూడా వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అసలు రియాజ్ని ఎన్కౌంటర్ చేసిన దానికి సంబంధించి ఇటు పోలీసులు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరొక వైపు ఇటు రియాజ్ మృతదేహం అదే హాస్పిటల్లో ఉందా ప్రెసెంట్? మీరు అన్నట్లు కూడా రియాజ్ మృతదేహం ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. రియాజ్ మృతి చెందిన తర్వాత నిన్న కూడా రియాజ్ పోలీసు అదుపు దొరికిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్యాగ్స్ వచ్చాయి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ని చంపాడో తనను కూడా ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు కూడా మెసేజ్ చేయడం. ఈ కోణంలోనే పెద్ద ఎత్తున రియాజ్కి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో ఏఆర్ కానిస్టేబుల్ని గన్ను తీసుకొని కాల్చే సందర్భంలో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియనుంది. మరికొద్ది సేపట్లో సిపి సాయి చైతన్య కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కేవలం చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించి గన్ను తీసుకొని బెదిరించే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా పూర్తిగా మనకు వస్తున్న వివరాలు అయితే. కాకపోతే మరికొద్ది సేపట్లో పోలీసులు అయితే ఆ సిపి సాయి చైతన్య ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే రియాజ్కి సంబంధించి పాత నేరస్తుడు కాబట్టి తనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఒకవేళ గొడవలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి కొద్దిసేపట్లో అయితే సిపి సాయి చైతన్య వచ్చి ఇక్కడ మీడియాకి ఒకవేళ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడే సిపి సాయి చైతన్య కూడా ఇక్కడ ఇప్పుడే పైకి వెళ్ళడం జరిగింది. దీనిపై ఇప్పటికే దీనికి సంబంధించి డీజీపీ స్థాయి ఆఫీసర్లకి క్లారిటీగా రిపోర్టు పంపినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం అయితే ఎవరైతే నిందితుడు రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు నిజామాబాద్ సిపి మాత్రం ఇంకా కొద్దిసేపట్లో వచ్చి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే రియాజ్కి సంబంధించి కూడా అంటే ఎప్పుడైతే ఇటు కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేశాడో అంటే కాల్చి చంపారో సో అప్పటి నుంచి కూడా ఆ రియాజ్ విషయంలో అయితే పోలీసులు అయితే అతనిపై అనేక దర్యాప్తులు చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఆయన అనేక కోణాల్లో కూడా మర్డర్స్ చేశారు, అనేక కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుని పోలీసులు అసలు ఏ విధంగా చూసుకున్నారనుకోవచ్చు? అంటే ముఖ్యంగా రియాజ్కి సంబంధించి తన పాత నేరస్తుడు తన చిన్న వయసు నుంచే కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి. ఎందుకంటే దాడి కేసుల్లో కావచ్చు లేకపోతే చైన్ స్నాచింగ్ కేసు కావచ్చు, చిన్నప్పటి నుంచి కూడా చైన్ స్నాచింగ్ చేయడం, వెహికల్స్ని దొంగలించడం, ముఖ్యంగా ఆరితేరిన మనిషి బుల్లెట్ వాహనాలని చోరీ చేయడంలో బుల్లెట్ వాహనాలని చోరీ చేసి దాన్ని విడివిడిగా పార్ట్స్ని విడిగా చేసి మహారాష్ట్రలో అమ్మివేయడం ఈయనకు అలవాటు ఉండే పరిస్థితి. ఇలా సుమారు 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సుమారు 10 నుంచి 11 సార్లు జైలుకు వెళ్ళినట్టుగా సమాచారం. ఈ కోణంలోనే పోలీసులు రియాజ్పై పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలోనే ఈరోజు రిమాండ్ చేయాల్సి ఉంది. రిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే రియాజ్ సంబంధించి ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారు నిన్న రాత్రి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా హై సెక్యూరిటీతో చికిత్స అందిస్తున్నారు రియాజ్కి. అయితే 4th ఫ్లోర్లో 401 వార్డులో చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఆర్ పోలీసు సేవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గన్ను తీసుకొని కాల్చే ప్రయత్నం చేశారు, వాళ్ళపై మరోసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే రియాజ్కి పాత నేరస్తుడు కాబట్టి చిన్నప్పటి నుంచే నేరస్తుడు. ఆ నేపథ్యంలో పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఈ కోణంలోనే ఈరోజు రిమాండ్ చేసి పాత కేసులతో పాటు ఈ హత్య కేసు ఏదైతే ఉందో దీన్ని అటాచ్ చేస్తూ ఈరోజు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ సడన్గా రియాజ్కి సంబంధించి ఒకసారిగా ఎన్కౌంటర్ కావడం, పోలీసుల్ని బెదిరియడం, లేకపోతే వాళ్ళ గన్ తీసుకొని వాళ్ళని బెదిరించడం. ఇప్పటికే మొన్న రాత్రి పోలీసులు బెదిరించాడు. 17వ తేదీన కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత ఈ రోజు కూడా సేమ్ అదే పోలీసులపై రిపీట్గా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అందుకే రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రియాజ్ మృతదేహం కిందికి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది,
నిన్న రాత్రి వరకు కూడా మార్నింగ్ వరకు కూడా ఏదైతే ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ వరకు కూడా చికిత్స నిర్వహిస్తున్నారు. హై సెక్యూరిటీ అక్కడ అంతా నెలకొన్న పరిస్థితుల్లో సడన్ గా ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న సమాచారం మీద అయితే ఇప్పటివరకు నిజామాబాద్ సిపి సాయి చైతన్య అయితే వివరాలు ఇంకా వెల్లడించలేదు. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాజేష్, ఒక్కసారి ఇటు రియాజ్ ఏదైతే నేర చరిత్రలు చూస్తారో ఆయన నేర చరిత్రకి సంబంధించింది చూసుకుంటే ఇప్పటికే దాదాపు ఆయన 40 కేసులకు పైన నేరస్తుడిగా ఉన్నాడు. అందరిపైన కూడా ఆయన అనేక సార్లు ఇటు హత్యలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు పోలీసులు అయినా కూడా ఆయనకి ఎందుకు బెయిల్ ఇచ్చారనుకోవచ్చు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే నేరస్తుడు చాలా కేసుల్లో ఉన్నాడు కాబట్టి సుమారు 40 నుంచి 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే వివిధ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు కాబట్టి తాను ఎప్పుడైతే పోలీసుల్ని తప్పించుకున్న క్రమంలో న్యాయవాదులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పోలీసులకు లొంగిపోవాలని రెడీ అయ్యాడు. కానీ అంతలోపటినే రియాజు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు తెలిసినప్పుడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడిని ఆయన చేతికి ముఖానికి గాయాలు కావడం వల్ల నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స నిర్వహించారు. కానీ అంతలోపటినే చికిత్స అయిపోయిన తర్వాత రిమాండ్ చేయాలి కాబట్టి రెడీ అయ్యారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే రెడీ అవుతున్న సందర్భంలో పోలీసులు అందరూ చేరుకున్నారు. అంతలోపటినే ఏదైతే తను ఏఆర్ కానిస్టేబుల్ ఎవరుతున్నారో తన వద్ద ఉన్న ఏదైతే గన్ తీసుకొని కాల్చే క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు సిపి సాయి చైతన్య కూడా పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో ఇటు నిజామాబాద్ లో అయితే కానిస్టేబుల్ హత్య కేసులో ఇటు నిందితుడు రియాజ్ నైతే ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. ఇటు కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత ఊహించని విధంగా ఇటు రియాజ్ అయితే పోలీసులకు చిక్కాడు. సో పోలీసులకు చిక్కిన అనంతరం కూడా ఆయనకు గాయాలు కావడంతో నిన్న పోలీసు అధికారులైతే అటు నిజామాబాద్ లోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందించారు. అయితే ఇవాళ అక్కడి నుంచి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. అయితే సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయుధం లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కూడా ఆయనపై కాల్పులు జరిపారు. ఇటు స్పాట్ లోనే క్రిమినల్ రియాజ్ మృతి చెందాడు. ప్రస్తుతం ఆత్మరక్షణ కోసం అయితే ఇటు పోలీసులు కాల్పులు జరగడంతో రియాజ్ కథ ముగిసింది. సో ప్రెజెంట్ చూసుకోవచ్చు, ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేసిన నిందితుడు రియాజ్ ని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటు ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు అతనిపై అయితే కాల్పులు జరిపాడు. గత కొన్ని రోజుల నుంచి కూడా రియాజ్ కోసం అయితే పోలీసులు అనేక చోట్ల దర్యాప్తులు చేశారు. సో దర్యాప్తు చేసిన అనంతరం కూడా నిన్న ఇటు పోలీసులకు చేతిలోకి చిక్కాడు రియాజ్. అనంతరం కూడా పలు గాయాలు కావడంతో ఇటు రియాజ్ ను అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి చికిత్స కూడా అందించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ ఇటు రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా రియాజ్ ఆయుధం లాక్కునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కూడా పోలీసులు అతనిపై అయితే కాల్పులు జరిపాడు. సో స్పాట్ లోనే ఇటు రియాజ్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ నగేష్, మనం చూస్తున్నాం ఇటు రియాజ్ నేర చరిత్ర అనేక కేసుల్లో అయితే ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఇటు రియాజ్ విషయంలో డీజీపీ కూడా సీరియస్ అయింది కాబట్టి అసలు రియాజ్ నేర చరిత్ర గురించి చెప్పుకుంటే అసలు ఏమై ఉండొచ్చు, అసలే అన్ని నేరాలకి పాల్పడిన తర్వాత కూడా ఆయనకి బెయిల్ ఎలా వచ్చింది అనుకోవచ్చు నగేష్? నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత ఊహించని విధంగా పోలీసులకు చిక్కిన రియాజ్ కు గాయాలు కావడంతో నిన్న పోలీసు అధికారులు అతనికి హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ కి తరలించిన అనంతరం కూడా చికిత్స అందించారు. నిన్న చిన్న గాయాలు కావడంతో కూడా రియాజ్ నైతే హాస్పిటల్ కి తరలించారు. అనంతరం ఇవాళ అక్కడి నుంచి రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీగా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న అతని దగ్గర నుంచి కూడా ఆయుధాలు లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో వెంటనే పోలీసులు అతనిపై అయితే కాల్పులు జరిపాడు. రియాజ్ స్పాట్ లోనే
మృతి చెందాడు. ఇటు ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ కథ ముగిసింది. ప్రస్తుతం మనం రియాజ్ ఎన్కౌంటర్ కి ముందు రోజు ఏం జరిగిందనే విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూసివ్ గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు రియాజ్ ని పట్టుకునేటప్పుడు కూడా ఇటు అక్కడ ఉన్న పోలీసుల కానిస్టేబుల్ పై కూడా అతను దాడి చేసే ప్రయత్నం చేశారు. సో దాడి చేస్తున్న సమయంలో కూడా అతనికి పలు గాయాలయ్యాయి. సో గాయాలైన తర్వాత కూడా అతన్ని అధికారులు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. హాస్పిటల్ కి తీసుకొచ్చి ఇటు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందించారు. అనంతరం కూడా ఇవాళ మరొకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా ఇటు పోలీసులు అయితే రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారు. సో నిన్న ఏదైతే ఇటు మొన్నటి వరకు కూడా కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం కూడా అటు రియాజ్ కోసం అయితే పోలీసులు విచారణ చేశారు. ఎట్టకేలకి ఇవాళ రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్ లో అయితే